ఉద్యాన శాఖ ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతుకు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి ఉత్పాదకత నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖ ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 45.57 లక్షల ఎకరాల్లో సాగుతో 365.92 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి నమోదైంది. దేశ పంటల ఉత్పత్తిలో రాష్ట్రం 16% వాటంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో 2024-25 మొదటి అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో జీవీఏ 5,19,485 కోట్లు కాగా అందులో ఉద్యాన శాఖ ద్వారా 1,52,950 కోట్లు మరి అందించింది. అనగా వ్యవసాయ రంగంలో ఉద్యాన రంగం జీవీఏ వాటా 29.44% అని చెప్పి తెలియజేస్తున్నాను. దేశంలో అత్యుత్తమ 15 జిల్లాల్లో 6 జిల్లాలు ప్రకాశం, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు ఆంధ్రప్రదేశ్ కి చెందినవి కావడం గర్తించదగ్గ విషయం. 2024-25 సంవత్సరంలో 2.12 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేసి 80,080 మంది రైతులకి లబ్ధి చేకూర్చడం జరిగింది. మన రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణత 5.67 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి ఉత్పాదకతతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. 2024-25 సంవత్సరంలో 42,620 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు చేపట్టగా 16,985 మంది లబ్ధిదారులు ఇందులో చేరారని చెప్పి తెలియజేస్తున్నాను. 2024-25లో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద పంటల కోత అనంతరం నష్టాలు నివారించడానికి 590 ప్యాక్ హౌసులు, రైపనింగ్ ఛాంబర్స్, కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూములు మంజూరు చేశాం. 2024లో సంభవించినటువంటి వివిధ విపత్తుల్లో నష్టపోయినటువంటి 27,436 మంది ఉద్యాన రైతులకు 43.70 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అతి తక్కువ సమయంలో విడుదల చేశాం. గత ప్రభుత్వ హయాంలో మే 24 సంభవించినటువంటి వడగండ్ల వాన అధిక వర్షాలకి నష్టపోయినటువంటి ఉద్యాన పంటలకి 4.31 కోట్లు జనవరి 2025లో విడుదల చేశాం. మైక్రో ఇరిగేషన్ కంపెనీలకి చెల్లించవలసినటువంటి బకాయిలు 1,166.99 కోట్లలో ఈ ప్రభుత్వం 452.55 కోట్లు ఈ సంవత్సరం విడుదల చేశాం. పామాయిల్ రైతులకు కంపెనీలకు చెల్లించవలసినటువంటి బకాయిలు 238.9 కోట్లలో 29.42 కోట్లు విడుదల చేశాం. ఎంఐడిహెచ్ పథకంలో చెల్లించవలసినటువంటి 93.54 కోట్లలో 33.33 కోట్లు విడుదల చేశాం. స్వర్ణాంధ్ర 2047 కింద అధిక జీవీవే సమకూర్చే 11 ఉద్యానవన పంటలను క్లస్టర్ విధానంలో ప్రోత్సహించుటకు ప్రణాళిక చేశాం.